హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. యాక్చువల్గా మొన్నటి నుంచి కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అండ్ మెగా వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ అయితే జరుగుతున్నట్లు వాళ్ళకు వాళ్ళే ఫిక్స్ అయిపోయి వాళ్ళే మాడేసుకుంటున్నారు. అంటే రీసెంట్ టైంలో అల్లు రామలింగ గారికి ఒక ఫంక్షన్ చేస్తుంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారిని పక్కకు తీసుకొచ్చి నిలబెట్టినందుకు, రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టుకున్నందుకు దీనికే ఒక కోల్డ్ వార్ క్రియేట్ చేసేసారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ అలాంటి బజ్ ఇంకా క్లియర్ అవ్వకముందే ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. అదే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ కోసం చేసినటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నాగబాబు గారు తప్పుపట్టడం. యాక్చువల్గా నాగబాబు గారు తప్పుపట్టినట్టు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. చాలా వరకు మాట్లాడేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. కన్ఫామ్గా అల్లు అర్జున్ గారిని ఉద్దేశించుకొని ఆ ట్వీట్ పెట్టారని. ఐ థింక్ నాకు అనిపించింది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అంత టార్గెటెడ్గా పెట్టరేమో అని. బికాజ్ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎప్పటికీ విడిపోరు. తప్పనిసరిగా వాళ్ళ మధ్యన ఉండాల్సిన బాండింగ్ అలానే ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాళ్ళు విడిపోయే పరిస్థితి అయితే రాదు. నాగబాబు గారు దానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి అసలు ఆస్కారం ఇవ్వరు. ఇక్కడ మెయిన్గా ఎందుకు విడిపారు మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ అని నీ దగ్గర ఏం ఆన్సర్ ఉందంటే చాలా ఉన్నాయి. నాగబాబు గారు మెగా స్టార్కి సంబంధించి బర్త్డే ఒకటి చేస్తుంటే ఫ్యాన్స్ 60th బర్త్డే అక్కడికి వెళ్ళినటువంటి ఆయన కొన్ని మాటలు ఎమోషనల్గా మాట్లాడారు. దానికి అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అయ్యారు. కంట తడి కూడా పెట్టుకున్నారు. అక్కడే పక్కనే ఉన్నటువంటి రామ్ చరణ్ కూడా కన్నీళ్ళు రాలేదు, కానీ అల్లు అర్జున్కి కన్నీళ్ళు వచ్చాయి. సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ మెగాస్టార్ అంటే. సో అదొకటి. అండ్ అల్లు అర్జున్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఈ వార్ అనేది ఉన్నట్లు ఇప్పటి నుంచే కాదు, ఐ థింక్ 7 years బ్యాక్ నిహారిక గారి మూవీ ఫంక్షన్లో అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున ఇప్పటికీ స్టిల్ అది కంటిన్యూ అవుతూ ఉంది. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళి 2020 ఆ టైంలో కొన్ని ప్రచారాల్లో ఆయన పాల్గొంటున్న టైంలో కొంతవరకు ఊరట కలిగింది ఫ్యాన్స్కి, ఎలాంటి కోల్డ్ వార్ లేదు అని. బట్ ఇప్పుడు నాగబాబు గారు అలాంటి దానికి సంబంధించి ఆ ట్వీట్ పెట్టడం వెనక కోల్డ్ వార్ నడుస్తున్నట్లే అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. అల్లు అర్జున్ గారు చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. మెయిన్గా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అల్లు అర్జున్ గారు ఎప్పటికీ మెగా ఫ్యామిలీ మెంబరే. ఏ రోజున ఆయన నేను వేరు మెగా ఫ్యామిలీ వేరు అని ఎప్పటికీ అనుకునే ఆస్కారం లేదు. ఇంకొకటి, పిఠాపురం వీళ్ళు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారు ప్రచారం చేయడం కోసం బాబాయ్ కోసం వెళ్ళినప్పుడు సేమ్ టైం అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళారు. పిఠాపురం ఎవరెవరు వెళ్ళారు? రామ్ చరణ్ గారు, సురేఖ గారు, అంటే రామ్ చరణ్ గారు వారి తల్లి అండ్ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్. వాళ్ళు వెళ్తున్న టైంలో ఈ టాపిక్ రాలేదంటారా? అండ్ నంద్యాల వెళ్తున్నట్లు అసలు జనరల్గా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో బన్నీ ఇట్లా నంద్యాల వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం అనే టాపిక్ రాలేదనుకుంటున్నారా? మెగా ఫ్యామిలీకి తెలియదు అనుకుంటున్నారా? ఇంకొకటి, ఇక్కడ ఖచ్చితంగా రేపన్న రోజున అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యామిలీ మెంబర్స్ తప్పనిసరిగా వాళ్ళని వాళ్ళు కలుపుకుంటూ పోతారు. ఎప్పుడూ శత్రుత్వం పెంచుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీస్, ఒక అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళలో ఉన్నటువంటి ఏ అలజడికి సంబంధించి కానీ దాన్ని పెంచిట్లా 10 మందిలో పెట్టుకునే మనస్తత్వం ఉండదు. అండ్ నాకు వచ్చిన డౌట్, 2014లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక పార్టీతో చేతులు కలిపారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వివాదాల వల్ల ఆయన దూరం అయ్యారు. మళ్ళీ 2024 టైంకి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనం కోసమే ఆయన కలిశారు అదే పార్టీతో. ఇక్కడ వ్యక్తిగత విభేదాలు, అభిప్రాయ విభేదాలు ఉన్న వాళ్ళతోనే కొన్ని మార్పుల కోసం కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్, దాని పట్ల ఇలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. దానికి చాలామంది వాల్యూ ఇస్తున్నారు. బట్ ఇలాంటి వాటికి ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి కోసం వెళ్తే ఇలాంటి దాని గురించి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు ఇది తప్పైతే అది తప్పే. ఇంకొంతమంది అల్లు అర్జున్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే కారణం
చిరంజీవి గారు అంటున్నారు, అబ్సల్యూట్లీ కరెక్ట్, చిరంజీవి గారే కొంతవరకు. బట్ ఆయనకి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ కూడా ఉంది. అల్లు అరవింద్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత. అల్లు రామలింగయ్య గారి మనవడిగా కూడా అల్లు అర్జున్ గారికి ఎంతో కొంత ఇండస్ట్రీలో ఒక బలం అనేది ఉంది. ఎగ్జాక్ట్గా 100కి 200% చిరంజీవి గారే కారణం కాదు. చిరంజీవి గారు కారణం అంటే రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ అయ్యి ఉండొచ్చేమో, కానీ నాట్ ఓన్లీ అల్లు అర్జున్, 100కి 100% అల్లు అర్జున్ గారికి మెగాస్టార్ ఎప్పటికీ ఫుల్ సపోర్ట్ అయితే కారు. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. అండ్ చాలా వరకు చాలామంది వాళ్ళలో వాళ్ళే మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వార్ క్రియేట్ చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. బికాస్ అల్లు అండ్ మెగా ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్ విడిపోవు 100కి 200%. రేపు అన్న రోజున ఏదో ఒక ఫంక్షన్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళు కలుసుకుంటూనే ఉంటారు. మళ్ళీ నార్మల్ వాళ్ళ లైఫ్. బట్ మీరే ఇబ్బందులు పడాలి. ఇంకా ఉన్నాయి, మెగాస్టార్ ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సో వాటన్నిటికీ అల్లు అర్జున్ ఫ్యామిలీ తప్పనిసరిగా అటెండ్ అవుతారు. చాలా దగ్గర రిలేటివ్స్ కాబట్టి మాట్లాడుకుంటారు. ఈ కోల్డ్ వార్ గురించి, దీని గురించి, దాని గురించి పట్టించుకోరు. పట్టించుకునేదంతా మీరే. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరిని శత్రువులు చేసుకోరు. మీరు శత్రువులు చేయడానికి ట్రై చేయకండి, వాళ్ళని అలాగే వదిలేయండి. సో మెయిన్గా దీనికి కారణం ఎస్టర్డే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి అందరిలో అల్లు అర్జున్ గారు లేకపోవడం, ఇది మెయిన్ అందరూ మాట్లాడుకున్నారు. బట్ దానికి వేరే రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే ఇదే రీజన్ అయినా కూడా వాళ్ళు రిలేటివ్స్, వాళ్ళ బంధువులు, బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళు కలిసిపోతారు. ఈరోజో రేపో మాట్లాడుకుంటారు. దానికి పోయి మీరు ఊహించేసుకొని ఇట్లా క్రియేట్ చేసుకోకండి. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో, ఈ టాపిక్పై మీ ఒపీనియన్ ఏంటో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి. అప్పుడే అన్ని వీడియోస్ ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.